హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు చిత్తూరు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో భాగం. సో ఇదే కాకుండా లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు అనేది ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాము. సో అక్కడ ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా నేర్చుకోవాలనుకుంటే లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు అనే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే స్వరమాధురి యూట్యూబ్ అకౌంట్లో మీ కంప్లీట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు డిఫరెంట్ సిటీస్ అండ్ టూర్స్ అండ్ డెస్టినేషన్స్ గురించి ఉంటుంది. సో దీనికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, మాధురి స్వరైట్. మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చిత్తూరు గురించి మనం తెలుసుకుందాము. చిత్తూరు అనేది ఆంధ్రప్రదేశ్లో భాగం. ఇక్కడ అందరూ మాట్లాడే భాష తెలుగు. ఇక్కడ చిత్తూరు అనే పేరు ఎలా వచ్చింది, దీనికి హిస్టరీ కూడా మనం తెలుసుకుందాము. చిత్తూరు అంటే అందరికీ గుర్తొచ్చేది కాణిపాక వినాయక స్వామి టెంపుల్. సో వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక ఆలయాన్ని సందర్శించుకోవాలనుకున్నా మీరు చిత్తూరు వెళ్ళి కాణిపాక వినాయక ఆలయాన్ని కూడా మీరు సందర్శించి రావచ్చు. కాణిపాక వినాయక ఆలయానికి చాలా విశిష్టత ఉంది. అలాగే దానికి సంబంధించి కూడా వీడియో మా ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. మీరు కాణిపాక వినాయక టెంపుల్ ఇన్ఫర్మేషన్ స్వరమాధురి ఛానల్ అని సెర్చ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలిసిపోతాయి. సో అదే కాకుండా చిత్తూరు మ్యాంగో సిటీ కూడా అంటారు. ఇక్కడ చాలా రకాల మ్యాంగోస్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతాయి ఆల్ ఓవర్ ఇండియా. సో చిత్తూరుకి చాలా ఫేమస్ స్పెషాలిటీ అనేది ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ పేరు ఎలా వచ్చింది అన్నిటితో పాటు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు దాన్ని చేరుకోవాలనుకుంటే ఈ విధంగా చేరుకోవచ్చు అనుకుంటే చిత్తూరుకి దగ్గరలో ఉంది తిరుపతి ఎయిర్పోర్ట్. తిరుపతికి మీకు 67 కిలోమీటర్స్తో మీరు చేరుకోవచ్చు, విచ్ ఇస్ నియరెస్ట్. సో దాన్ని మీరు చూడొచ్చు. అలాగే ఇంకో మేజర్ ఎయిర్పోర్ట్ కనుక తీసుకున్నట్లయితే చెన్నై ఎయిర్పోర్ట్ మీకు 154 కిలోమీటర్స్ పడుతుంది చిత్తూరు రీచ్ అవ్వడానికి. అదే ట్రైన్ తీసుకున్నట్లయితే మీకు చిత్తూరుకి ఒరిజినల్గా రైల్వే స్టేషన్ అనేది లేదు. సో పునాలూరు రైల్వే స్టేషన్ అనేది మీకు 105 కిలోమీటర్లు పడుతుంది. అదే కాకుండా తిరుపతి రైల్వే స్టేషన్ కానీ రేణుగుంట రైల్వే స్టేషన్ కానీ చేరుకుని అక్కడి నుంచి మీరు చిత్తూరుకి చేరుకోవచ్చు. ఇంకా ఇక్కడికి సంబంధించి చిత్తూరుకి ఈ పేరు ఎలా వచ్చింది, అలాగే దీన్ని ఎలాగా ఇక్కడి నుంచి వేరే రాష్ట్రం నుంచి ఎలా వచ్చింది దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. హిస్టరీ గురించి మద్రాసు ప్రోవిన్స్లోని ఈ ప్రాంతం 1911లో జిల్లాగా ఏర్పడి అక్కడ జిల్లాగా ఉండేదంట మద్రాసులో. అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ తమిళనాడు బిఫోర్. ఇప్పుడు 1953లో ఆంధ్రప్రదేశ్లో భాగమైంది. సో ఆ విధంగా మనకి 1911లో ఉన్న వేరే స్టేట్ సిటీ కాస్త మనకి 1953లో మన ఆంధ్రప్రదేశ్లో భాగంగా మారింది. ఇంకా చిత్తూరుకి ఈ పేరు ఎలా వచ్చింది అని మనం నేమ్ గురించి కూడా మనం కంప్లీట్ హిస్టరీ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం కదా. గతంలో ఈ పేరు చిట్రఊర్ అని అరవంలో ఉండేది. అరవంలో అంటే తమిళ్లో. సో అది ఆనాడు తమిళ్ రాష్ట్రంలోని భాగంగా ఉండేది. చిట్ర అంటే చిన్నది అని, ఊర్ అంటే గ్రామం అని అర్థం. చిట్ర ఊర్ అన్న ఉన్నదాన్ని ఆ పేరు మన కాలక్రమేణా చిత్తూరుగా మారిందనమాట. సో చిట్ర ఊర్ అని తమిళనాడులో ఉండే భాగాన్ని ఆ ఊరు నుంచి మన ఆంధ్రప్రదేశ్కి పాటయి ఇప్పుడు ఇక్కడ మనకి చిత్తూరు కింద మనకి ఇది పేరు రావడం జరిగింది. అది మనకి చిత్తూరుకి సంబంధించిన హిస్టరీ. ఇప్పుడు ఇక్కడ ప్లేసెస్ టు విజిట్ అనేది నేను లిస్ట్ అవుట్ చేసేస్తాను. సో మీరు వెళ్ళి చూసి రావచ్చు. వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి మీరు వెళ్ళి చూడాలనుకుంటే కాణిపాక వినాయకుడు ఆలయం మీరు చూడొచ్చు. అదే కాకుండా టాడా ఫాల్స్, కైలాస కోనా వాటర్ ఫాల్స్, నగలపురం ఫాల్స్, కాళేశ్వర్ స్వామి టెంపుల్, రిషి వ్యాలీ స్కూల్, పాండవ తీర్థం, కాణిపాకం వినాయక స్వామి టెంపుల్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శ్రీకాళహస్తి టెంపుల్. సో ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ చిత్తూరు. సో ఇదే కాకుండా నేను చెప్పినట్లు మీరు చిత్తూరు వెళ్తే డెఫినెట్గా మ్యాంగోస్ అనేవి ట్రై చేయొచ్చు. ఇక్కడ 58 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అనేవి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. ఎన్నో రకాల మామిడి పళ్ళ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అవుతూ ఉంటుంది. అందుకే చిత్తూరుని మ్యాంగో సిటీ అని కూడా పిలుస్తారు. సో మీరు ఇక్కడికి వెళ్ళారంటే ఎన్నో రకాల మామిడి పళ్ళని రుచి చూడొచ్చు. అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా కావాలంటే తీసుకెళ్ళి మీరు టేస్ట్ చేయించవచ్చు. సో చూసారు కదండి చిత్తూరు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ నియర్ బై ప్లేసెస్ ఇంకా ఏమైనా చూడాలనుకుంటే మాత్రం చిత్తూరుకి వెళ్ళిన వాళ్ళు కాణిపాక వినాయక స్వామి టెంపుల్ కవర్ చేసేయచ్చు. అలాగే తిరుపతి కూడా కవర్ చేసుకోవచ్చు. ఏడుకొండల వాడిని చూడాలనుకున్నా ఏడుకొండల వాడిని తిరుపతి కంప్లీట్గా విజిట్ చేసేసి దాని తర్వాత కాణిపాక స్వామి టెంపుల్ని విజిట్ చేసేసి చిత్తూరు కూడా నేను చెప్పిన చాలా వాటర్ ఫాల్స్, మంచి మంచి సీనిక్ బ్యూటీస్ అనేవి ఉండడం వల్ల మీరు వెళ్ళి ఇవన్నీ కూడా ఒకేసారి ఒకే షాట్లో విజిట్ చేసేయచ్చు. 3 to 4 days తీసుకున్నట్లయితే తిరుమల టెంపుల్, తిరుమల ఏడుకొండల వారి ఆలయం, అలాగే కాణిపాక వారి ఆలయం, అలాగే చిత్తూరు లోకల్ టూర్ కూడా మీరు కంప్లీట్ చేసేయచ్చు. సో చూసారు కదండి 3 to 4 మిక్స్డ్ సిటీస్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే మనకి ఎన్నో బ్యూటిఫుల్ సిటీస్ అండ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. సో వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను తెలియజేస్తాను. మీకు కంటెంట్ నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఇటువంటి టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు అనేది న్యూ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చినట్లయితే, మీకు ప్రొఫెషనెంట్ అవ్వాలి ఇంగ్లీష్లో అనుకున్నట్లయితే ప్లీజ్ ఆ ఛానల్ని కూడా వెళ్ళి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కోసం. ఇంకా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఇలాగే మోటివేషన్ ఇస్తుంది నాకు ఈ సపోర్ట్తోని. సో ఐ విల్ కీప్ డూయింగ్ ది బెటర్ వర్క్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.